ఈ విషయం 99% ఎవరికీ తెలియదు. టెంపుల్స్ లో ధ్వజస్తంభం పెట్టడం వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఉంది. ద్వాపర యుగంలో మయూరధ్వజుడనే రాజు ఉండేవాడు. అతడు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. అంతేకాదు అతను ఎవరు ఏదడిగినా కాదనకుండా దానం చేసేవాడు. అయితే అతని దానగుణాన్ని పరీక్షించాలని శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకుని బ్రాహ్మణ వేషంలో ఆ రాజు దగ్గరికి వెళ్తాడు. వెళ్లి ఆ రాజుతో ఇలా అంటాడు, రాజా, మేం మీ దగ్గరకు వస్తుంటే మా బిడ్డను ఒక సింహం పట్టుకుంది. మీ శరీరంలో కుడి భాగాన్ని వేస్తే ఆ సింహం మా బిడ్డని విడిచిపెడతా అని చెప్పిందని చెప్తారు. దానికి మయూరధ్వజుడు అంగీకరించి దానం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన ఎడమ కంటిలోంచి నీరు రావడం చూసిన అర్జునుడు ఏడుస్తూ ఇచ్చే ధర్మం తమకొద్దని చెప్తాడు. దానికి మయూరధ్వజుడు నా శరీరంలో సగ భాగం ఎవరికీ ఉపయోగపడకుండా పోతున్నందుకు బాధగా ఉంది, అందుకే ఎడమ కంటి నుంచి నీరు వస్తుందని చెప్తాడు. దానికి శ్రీకృష్ణుడు సంతోషించి తన నిజ రూపం ధరించి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అయితే మయూరధ్వజుడు అశాశ్వతమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉండే వరాన్ని ప్రసాదించమని కోరతాడు. దానికి శ్రీకృష్ణుడు, నువ్వు ఆలయాల్లో ధ్వజస్తంభానివై ఉంటావు, భక్తులు నిన్ను దర్శించుకున్న తర్వాతే తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటాడని వరమిస్తాడు.